ఫాసిస్ట్ బ్రింక్ అణిచివేత ప్రచారాన్ని ప్రతిఘటించమంటూ కూడా మావోయిస్టులు లేఖను విడుదల చేసిన నేపథ్యంలో కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ పేరిట ఈ లేఖను విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆదివాసీల కుల నిర్మూలనే బీజేపీ ప్రభుత్వ విధాన నిర్ణయమని లేఖలో తెలిపారు. ఈ జనవరి నుంచి గిరిజనులపై జరుగుతున్న మారణ హోమాన్ని అరికట్టాలనే డిమాండ్తో కూడా ముందుకు రండంటూ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 27 సంఘటనల్లో 107 మందిని పోలీసులు హత్య చేశారని, వారిలో 40 నుంచి 45 మంది గ్రామస్తులే అని బలి తీసుకున్నారంటూ కూడా వారు ఆరోపించారు. ఇప్పటికైనా దీనిపై చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. చర్చలకు స్పందించాలని, ప్రభుత్వంపై అన్ని సంస్థలు ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.